స్టార్ హీరోలు సాలిడ్ స్టార్ కాస్ట్ తో పెద్ద బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలకు సెకండ్ లైన్ లో ఉన్న మరికొంతమంది పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కూడా జనాల్ని వీళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ సరికొత్త కథలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సెకండ్ లైన్ హీరోలు సరికొత్త సినిమాలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే స్టార్ హీరోల సినిమాల గురించి అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి నడుస్తున్నా ఈ హీరోల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వీటిలో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మలయాళ హీరో అయినా కూడా తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన దుల్కర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటే లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ లక్కీ భాస్కర్ లో మరో యాంగిల్ చూపిస్తోంది. నాని సరిపోదా శనివారం కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది. దసరాతో మాస్ హీరో అయిపోయిన నాని స్టార్ హీరోల లైన్ లో చేరడానికి బాగా కష్టపడుతున్నారు. అందుకే ఈసారి సంథింగ్ డిఫరెంట్ కథతో సరిపోదా శనివారం అంటూ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వివేకాత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ చేయడానికి నాని ఓవర్ టైం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఆల్రెడీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన రైడ్ సినిమా రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ని రెడీ చేస్తున్నారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా మిస్టర్ బచ్చన్ మూవీ ప్రస్తుతం మంచి రొమాంటిక్ సాంగ్ షూట్ లో బిజీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతోంది. సెకండ్ జనరేషన్ హీరోల్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకుండా డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేస్తున్న నాగ చైతన్య ఈసారి పెద్ద సక్సెస్ ఎయిమ్ చేస్తున్నారు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు నాగ చైతన్య. సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండెల్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్న సినిమాల్లో టాప్ లో ఉంది. డెఫినెట్లీ ఈ సినిమా నాగ చైతన్య టాప్ మూవీస్ లో ఒకటి కాబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలో వన్ ఆఫ్ ద హైలైట్ సాయి పల్లవి కావడంతో సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. ఈ తండెల్ మూవీ ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటూ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. కొన్నాళ్ల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కంప్లీట్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒక జానర్ లేకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రౌడీ హీరో ఈ సినిమాలో ఎలా కనిపిస్తారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. కమర్షియల్ సబ్జెక్టు కాకపోయినా పెద్ద గ్రాండియర్ లేకపోయినా శేఖర్ కమ్ముల సినిమా అంటే జనరల్ గా క్యూరియస్ గా ఉంటారు ఆడియన్స్. అందుకే చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న కుబేరా సినిమా కూడా ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తోంది. అందులో ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడంతో గ్యారంటీగా ఈ సినిమా వర్త్ వెయిటింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో క్రేజీ స్టోరీతో తెరకెక్కుతోంది రాబిన్ హుడ్ పేరుకి తగ్గట్లే నితిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కూడా రిలీజ్ చేయడంతో ఇదేదో సాలిడ్ సినిమా అంటూ హైప్ పెరిగిపోయింది. మరి డిసెంబర్ లో రిలీజ్ పెట్టుకున్న ఈ సినిమా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతుందో